హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చేరవ ప్రియ పార్ట్ 74. మార్కెట్కి వెళ్ళి ఇంటికి కావాల్సిన సరుకులన్నీ తీసుకుంటూ అలాగే ఫ్రూట్స్ కూడా తీసుకుందామని మార్కెట్ నుంచి బయటికి రాబోతూ ఉంటేనే ఐస్ క్రీమ్ పార్లర్లోకి వెళ్తూ సంగీత సంజయ్ కనిపించేసరికి వెంటనే మణిమ్మ చేతికి కూరగాయలు వాళ్ళు తీసుకున్న సరుకులు ఉన్న కవర్ ఇచ్చేసి, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను ఒక అరగంట తర్వాత వస్తాను అనగానే, ఎందుకు అమ్మాయి గారు, ఎక్కడికి వెళ్తున్నారు అని అడగడంతో, అదిగో అక్కడ వెళ్తున్నారే వాళ్ళు మా అన్నయ్య, అది నా స్నేహితురాలు, నేను వాళ్ళతో కొంచెం మాట్లాడొస్తాను అని చెప్పడంతో సరేనని మణిమ్మ ఐశ్వర్య ఇచ్చిన డబ్బులతో ఇంటికి బయలుదేరిపోయింది. మన పెళ్లి గురించి ఎప్పుడు మాట్లాడబోతున్నావు సంజయ్ అని సంగీత అడగడంతో, మాట్లాడాలని నేను కూడా అనుకుంటున్నాను సంగీత, కానీ మా చెల్లెలు పెళ్లి చేసుకున్న తర్వాత మా ఇంట్లో ప్రశాంతత లేకుండా పోయింది. తను చేసేది తప్పు అని నేను అనడం లేదు, కానీ మా నాన్న ప్రతి విషయానికి డౌట్ పడ్డం మొదలుపెట్టాడు. నాకు ఆల్రెడీ గట్టిగా చెప్పాడు కూడా, నువ్వు కూడా మీ చెల్లెలు చేసినట్టుగా చేస్తే ఇప్పటి కూతురు లేదని ఫిక్స్ అయిపోయాను, ఇక కొడుకు కూడా లేడని ఫిక్స్ అవ్వాల్సి వస్తుందని, అందుకే ఆలోచించాల్సి వస్తుంది అనగానే, కోపంగా ఉన్న వాళ్ళు అలాగే ఆలోచిస్తారు, ఇలాంటి మాటలే మాట్లాడతారు సంజయ్, అలాగని మనం మౌనంగా ఉంటే ఎలా కుదురుతుంది అని అడిగింది సంగీత. కొంచెం టైం ఇవ్వు, లేదంటే నువ్వే మీ ఇంట్లో చెప్పు, మీ వాళ్ళు వచ్చి మా వాళ్ళని అడిగితే కొంచెం బాగుంటుందేమో అనగానే, విజ్జు గారి అమ్మ నాన్న కూడా అలాగే వచ్చి అడిగారని వాళ్ళ మొహం మీదే ఇష్టం లేదని చెప్పి పంపించేశారని కూడా చెప్పావు సంజయ్ నువ్వే, ఇప్పుడు మా అమ్మ నాన్న వచ్చినా కూడా అదే జరుగుతుంది అని అంది సంగీత. దాంతో సంజయ్కి ఏం చేయాలో అర్థం కాక తలనొప్పిగా అనిపిస్తూ ఉంటే, నా వల్లే కదా అన్నయ్య నీకు ఈ సమస్యలన్నీ అనగానే, సంజయ్ సంగీత షాక్ అయ్యి పక్కకు చూసేసరికి ఐశ్వర్య వచ్చి వాళ్ళ పక్కన కూర్చుని కనిపించడంతో, ఓయ్ నువ్వెప్పుడొచ్చావు, డౌట్ రాలేదు అని అడిగింది సంగీత. నేను మార్కెట్‌లో సరుకుల కోసం వచ్చాను, మీరిద్దరూ ఇక్కడ కనిపించడంతో మీ దగ్గరకొచ్చాను అని ఐశ్వర్య అనగానే, నువ్వు మార్కెట్‌లో సరుకులు తీసుకోవడం ఏంటి, మీ ఇంట్లో పని మనుషులుంటారు కదా అని సంగీత అడగడంతో, లేదు మేము వేరు కాపురం పెట్టేశామని ఐశ్వర్య చెప్పడంతో, అదేంటి ఐశ్వర్య, పెళ్లి చేసుకొని 2 రోజులు కూడా అవ్వలేదు, అప్పుడే వేరు కాపురం ఏంటి అని సంజయ్ అడిగేసరికి, నాన్న కంటే మా అత్తయ్య 4 ఆకులు ఎక్కువే చదివిందన్నయ్య, ప్రతి మాటలో చిరాకే, ప్రతి మాటలో కోపమే, ఆవిడతో మాట్లాడాలంటే, మాట్లాడడం సంగతి పక్కన పెట్టు, అసలు ఎదురు పడాలంటేనే భయం వేసేలా చేసింది, అందుకే ఆ ఇంట్లో ఉండడం నా వల్ల కాదని వేరు కాపురం వచ్చేసాం, దానికి మా మావయ్య గారు మాకు ఫుల్ సపోర్ట్గా ఉన్నారు అనగానే, దీనివల్ల మీ అత్తగారికి నువ్వంటే ఇంకా ఎక్కువ కోపం పెరుగుతుంది కదా, ఎలాగోలా తట్టుకొని ఉంటే నీ వాల్యూ మీ అత్తగారికి కూడా అర్థం అయ్యేది కదా అని అన్నాడు సంజయ్. నేను కూడా మొదట్లో అలాగే అనుకున్నానన్నయ్య, కానీ ఆవిడ నా భర్తకి భోజనం పెట్టుకుంటున్నా ఓర్చుకోలేకపోతుంది, ఏం చేయమంటావు అని అడిగేసరికి, కోపంగా ఉన్నవాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు ఐశ్వర్య, అలాగని నువ్వు వేరుగా వచ్చేస్తే వాళ్ళు అనుకున్నదే నిజం, నువ్వు వాళ్ళకి సరైన కోడలు కాదని వాళ్ళు ఫిక్స్ అయిపోతారు కదా అనగానే, ఏమో అన్నయ్య, నేను అంత దూరం ఆలోచించలేకపోయాను, ముందు అక్కడి నుంచి బయటపడితే చాలు అన్న ఫీలింగ్ వచ్చింది అని ఐశ్వర్య చెప్పడంతో, ఎంతో విసుగు అసహనం కలిగితే తప్ప ఐశ్వర్య అలాంటి నిర్ణయం తీసుకుని ఉండదని అర్థం చేసుకున్న సంజయ్ ఇంకా ఏం మాట్లాడలేదు. ఇంతలో విజ్జు ఫోన్ చేస్తూ ఉండడంతో ఇంట్లో ల్యాండ్లైన్ ఎత్తిన పని మనిషి మణెమ్మ, చెప్పండి చిన్నబ్బాయి గారు అనగానే, మీ మేడం ఏం చేస్తోంది అనగానే, వాళ్ళ అన్నయ్య వాళ్ళ స్నేహితురాలు కనిపించిందని నన్ను ఇంటికి వెళ్ళమని చెప్పి మేడం గారు ఎక్కడికో వెళ్ళిపోయారు అబ్బాయి గారు అనగానే, సరే నేను తనకి ఫోన్ చేస్తానులే అంటూ విజ్జు ఐశ్వర్యకి ఫోన్ చేయడంతో, విజ్జు ఫోన్ చేస్తున్నాడంటూ ఫోన్ రిసీవ్ చేసుకోగా, మీ అన్నయ్య ఎక్కడ కలిశాడు అనగానే, ఇక్కడే మార్కెట్కి ఎదురుగా ఉన్న ఐస్ క్రీమ్ పార్లర్లో సంగీత అన్నయ్య నేను ఉన్నామని చెప్పడంతో, నేను వస్తాను అనగానే, వర్క్ లేదా అని అడిగింది.
ఈరోజు వర్క్ తక్కువగానే ఉంది అని చెప్పడంతో సరే త్వరగా రా, కలిసి ఇంటికి వెళ్దామని ఐశ్వర్య చెప్పడంతో విజ్జు పావుగంటలో వచ్చాక హలో బావగారు ఎలా ఉన్నారని సంజయ్ అడిగేసరికి విజ్జు కళ్ళెగరేసి చూడడంతో ఐశ్వర్య సంగీత సర్ప్రైజ్ అయితే ఎందుకలా చూస్తున్నారని సంజయ్ అయోమయంగా చూడడంతో మొదట్లో నేను ఇంటికి వస్తే మొహం మండించుకునేవాడు కదా అనగానే అప్పుడు వేరు ఇప్పుడు వేరు బావగారు, నా చెల్లెలు భర్త కాబట్టి మిమ్మల్ని బావగారిగా మర్యాద ఇవ్వాలి అని అన్నాడు సంజయ్. విజ్జు నవ్వుతూ ఐశ్వర్య పక్కన కూర్చోవడంతో నా పేరు సంగీత, నేను ఐశ్వర్యకి ఫ్రెండ్ని అని సంగీత చెబితే కాబోయే వదినవి కూడా నాకు తెలుసు అని విజ్జు చెప్పడంతో ఐశ్వర్య నవ్వుకుంటే ఇంతకీ ఏంటి ఇక్కడ మీటింగ్ అని అడిగేసరికి వాళ్ళిద్దరూ ఎలా పెళ్లి చేసుకోవాలో అని ఆలోచిస్తున్నారు. మన పెళ్లి వల్ల డాడీ అన్నయ్య మీద డౌట్ పడుతున్నాడంట, అందుకే అన్నయ్య కంగారు పడుతున్నాడు అనగానే మీ డాడీకి ఇంకేం పని పాట లేదా, జంటల్ని విడదీయడం తప్ప అని అడిగాడు విజ్జు. దాంతో ఐశ్వర్య విజ్జు అని కోపంగా విజ్జు చేతి మీద ఒక దెబ్బ వేయడంతో మరి లేకపోతే ఏంటి, ఆయన పంతాలకి పట్టింపులకి పోతే ఇక్కడ ప్రేమించుకున్న వాళ్ళు విడిపోయి ఎలా బ్రతుకుతారు, పైగా నిన్ను నా నుంచి విడదీయడానికి ఎన్ని రకాలుగా ట్రై చేయాలో అన్ని రకాలుగా ట్రై చేశాడు మీ బాబు అని వెటకారంగా అనగానే ఆయన ఎంత ట్రై చేసినా నువ్వు ఊరుకోకుండా పెళ్లి చేసుకున్నావు కదా, ఇంకా ఎందుకు మా నాన్న మీద పడతావు అని అడిగింది ఐశ్వర్య. నేను కాబట్టి మొండిగా నిన్ను సాధించుకున్నాను, మీ అన్నయ్య లాంటి ఇన్నోసెంట్ సంగతి ఏంటి అని అడిగేసరికి ఐశ్వర్య సంజయ్ వైపు చూడ్డంతో నిజమే ఐశ్వర్య, డాడీని ఎలా ఒప్పించాలో అర్థం కావడం లేదు, పోనీ ధైర్యం చేసి ఏదోలాగా ఒప్పించాలి అనుకున్నా అసలు ఒప్పుకునే పరిస్థితిలో డాడీ కనిపించడం లేదు. ఇప్పటి వరకు ఆయనకి ప్రేమ మీద ఉన్న అసహ్యం మీ పెళ్ళితో ద్వేషంగా మారిపోయింది. ఎంతలాగా అంటే సినిమాలు వస్తున్నా కూడా తీసేసి న్యూస్ పెట్టేస్తున్నాడు అంతలాగా అనగానే ఐశ్వర్య తల పట్టుకుంటే మరెలా సంజయ్, మనం ఒకరికొకరు దూరంగా ఉండాల్సిందేనా అని సంగీత అడిగేసరికి మీ ఇద్దరి ప్రేమ స్ట్రాంగ్ అయితే మీ ప్రేమ గెలుస్తుంది, అనవసరంగా కంగారు పడుకు సంగీత, కాకపోతే మీ డాడీని ఎలా మౌల్డ్ చేయాలి అనేది మనమే ఆలోచించాలి అని విజ్జు అనగానే ఏం చేద్దాం విజ్జు అని అడిగింది ఐశ్వర్య. వీళ్ళకున్న ఆ 2-3% ఛాన్స్ కూడా పోయింది మన వల్లే కాబట్టి మనమే మీ డాడీలో మార్పు తీసుకుని రావాలి అని విజ్జు చెప్పడంతో అంటే ఏం చేయాలి అనగానే ఇప్పుడు మనం ఉంటున్న ఇల్లు ఖాళీ చేయాలి అని విజ్జు చెప్పడంతో దానికి దీనికి ఏంటి సంబంధం అని ఐశ్వర్య అడిగేసరికి సంజయ్ ఇప్పుడు మీరు ఉంటున్న ఇంటి ముందు ఏదైనా ఇల్లు ఖాళీగా ఉందా అని అడగడంతో ఐశ్వర్యకి విషయం అర్థం కావడంతో సంజయ్ కూడా విజ్జు ప్లాన్ అర్థం చేసుకొని బ్యాచిలర్స్ ఉన్నారు, మీరు కావాలి అంటే నేను వాళ్ళతో మాట్లాడి మేనేజ్ చేసి అది ఖాళీ చేసేలా చేస్తాను అనగాని అదేదో త్వరగా చేయి, మీ డాడీ కళ్ళ ముందు నేను మీ చెల్లెల్ని ఎంత బాగా చూసుకుంటున్నానో తెలిస్తే మీ డాడీ మారే ఛాన్స్ ఉంది అన్నాడు విజ్జు. నిజమే, ఈ ఐడియా బాగుంది, ఇది ఇంప్లిమెంట్ చేయడం మంచిది అని ఐశ్వర్య సంగీత ఇద్దరూ చెప్పడంతో నలుగురు ప్లాన్ పక్కాగా చేసుకుని ఇంటికి వెళ్ళాక వెంటనే సంజయ్ తన పనిలో తనున్నాడు. మర్నాడు ఉదయాన్నే న్యూస్ పేపర్ కోసం బయటకొచ్చిన ఐశ్వర్య వాళ్ళ నాన్నకి ఇంటెదురు బాల్కనీలో ఉయ్యాల్లో విజ్జు కూర్చుంటే విజ్జు ఒడిలో ఐశ్వర్య కూర్చుని ఒకరికొకరు కాఫీ తాగించుకుంటూ అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడిని చూసి సంతోషపడుతున్న వాళ్ళని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ వెంటనే భార్యని కోపంగా పిలవడంతో ఏంటండి అని కంగారుగా అడిగేసరికి వాళ్ళెందుకు ఇక్కడున్నారు అనగానే వాళ్ళు అద్దెకొచ్చారండి అనగానే ఎందుకొచ్చారు, ఖాళీ చేయమని చెప్పు అనగానే ఇది మరీ బాగుంది, మీకు మీ కూతురికి సంబంధం లేనప్పుడు వాళ్ళెక్కడ ఉంటే మీకేంటి, అది ఇంటోనర్ ఇష్టం ఇంట్లో ఉండే వాళ్ళ ఇష్టం అని చెప్పింది ఐశ్వర్య వాళ్ళ అమ్మ. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.